తిక్కుంటది, పిచ్చుంటది, ఎర్రుంటది, మాయ ఏవండి. హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారుగా ఫ్రెండ్స్. ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనం ఒక 2K సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది ఎందరికైనా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్. మనం 2K సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నాం. మీరు ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ప్లీజ్ మనకు మానిటేషన్కి కూడా కొంచెం దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ సపోర్ట్ అయితే చేసి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో అనేది చూడండి. ఫస్ట్ డిస్క్రిప్షన్ కింద మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఎలిట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ ప్రాజెక్ట్స్ అని చూపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ఆ ఫుల్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, 0 సెకండ్స్ కాడ. ఫస్ట్ స్టార్టింగ్లో మనకు లిరిక్స్ అని ఉంటాయి. దీన్ని అయితే మీకు లిరిక్స్ అనేది పెట్టేశాను. ఇలా అయితే వస్తుంది లిరిక్స్ యానిమేషన్ అనేది. ఇలా లిరిక్స్ అయిపోయిన తర్వాత 3 గ్రూప్స్ ఉంటాయి. దానిపైన ఒక షేప్ అనేది ఉంటుంది. ఆ షేప్ మీకు కలర్ గ్రేడింగ్ కోసం అది అవసరం లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో లిరిక్స్ కూడా వచ్చేయండి. స్టార్టింగ్ లిరిక్స్ చూపిస్తున్నాయి కదా, ఒక లిరిక్స్ అయితే వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ ఒక లిరిక్స్ అయితే రాదు, అది చూడండి. ఇలా క్లిక్ చేయండి లిరిక్స్ని, ఎడిట్ టెస్ట్. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఫంట్స్ ఉంది కదా, మీకు నచ్చిన ఫంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా నేనైతే సిస్టర్లీ ఫంట్ అయితే పెట్టేస్తున్నాను. మీరు నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి. నేను ఈ ఫంట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. కామెంట్ అయితే చేయండి, పెడతాను. ఇలానే 1 by 1 లిరికల్ అనేది చేంజ్ చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్లో చేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తుంది కదా, కొంచెం స్క్రోల్ చేయండి, కనపడేటట్టు షాడో లెక్క ఉంటుంది. ఫస్ట్ గ్రూప్ని అయితే క్లిక్ చేయండి, మధ్యలో గ్రూప్కి అయితే ఓపెన్ అయిపోతుంది. ఎడిట్ గ్రూప్ కొంచెం ఇలా స్క్రోల్ చేయండి ఫింగర్స్తోని. స్క్రోల్ చేసిన తర్వాత ఫోటోని క్లిక్ చేయండి. ఫోటోని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అవుపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఈ ఫిల్ స్ట్రెంత్ అని ఉంది కదా, దానిపైన కొంచెం ఇక్కడ ఇది అవుపిస్తుంది ఐకాన్, ఈ నెంబర్స్ అవుపిస్తున్నాయి కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్ అనేది మనకు ఫొటోస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఎగ్జాంపుల్ మనం ఒక ఫొటోస్ పెట్టి అయితే చూపిస్తాను మీకు. చూడండి, ఎగ్జాంపుల్ ఈ ఫోటో అయితే పెడుతున్నాను. పెట్టి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన అవుపిస్తుంది రైట్ సైడ్లో, ఆ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫోటో అనేది ఆ మధ్యలో అయితే సెట్ అయిపోతుంది. కొంచెం సెట్ కాకపోతే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం స్క్రోల్ అయితే చేసేసుకోండి, అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ స్టార్టింగ్కి అయితే వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత మళ్ళీ అలానే ఇంకో గ్రూప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆ గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, సేమ్ అలానే ఫోటోని క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఇక్కడ పైన క్లిక్ చేయండి, చెప్పినట్టు స్టార్టింగ్లో చెప్పాను కదా. అలా క్లిక్ చేసి ఫోటోని క్లిక్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అడ్జస్ట్ కాకపోతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫింగర్తోని అడ్జస్టబుల్ చేసుకోండి. ఇంతే చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇలానే ఈ 3 గ్రూప్స్ని అయితే పెట్టేసుకోండి. ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి వచ్చేసి ఏం చేస్తారంటే ఆ ఫోటోని క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్. ఇక్కడ నెంబర్స్ చూపిస్తున్నాయి కదా, ఎగ్జాంపుల్ దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్, సింపుల్ అంతే, ఫోటో రిప్లేసింగ్ అయితే పెట్టేసుకోండి. అడ్జస్ట్ కాకపోతే కొంచెం ఏం చేస్తారంటే ఫిట్ అని చేసేసుకోండి, లేకపోతే మళ్ళీ ఇలా ఫిట్ అని చేసేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసేసుకొని కొంచెం ఫింగర్తోనే అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి, జూమ్ లెక్క. అలా చేసేసుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి, మళ్ళీ నెక్స్ట్ అలా ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ వేరే ఫోటోని అయితే మళ్ళీ రీప్లేస్ అయితే పెట్టేసుకోండి. ఇలా ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫోటో అనేది. ఇలానే 1 by 1 ఫొటోస్ అయితే ఈజీగా అయితే పెట్టేసుకోండి. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. పెట్టేసుకోండి ఇలా సింపుల్గా.
పెట్టేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఫోటో అనేది అందులో సెట్ అయిపోతుంది, బాక్సెస్లో ఎఫెక్ట్ లెక్క అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ 3 గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో కూడా సేమ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా చెప్పానో అలానే సింపుల్గా చేసేసుకోండి. ఇలానే 1 by 1 ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏం లేదు ఫ్రెండ్స్, ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి, అంతే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మనకు 2K సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నాం. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకేమిటంటే ఇక్కడ ఎక్స్పర్ట్ సింబల్ని క్లిక్ చేసి మీరు హై క్వాలిటీలో అయితే పెట్టేసుకొని ఎక్స్పర్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలాసార్లు అడుగుతున్నాను ఫ్రెండ్స్, లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.